నమస్కారం అండి. ఇప్పుడు మనం వనపర్తి జిల్లాలో ఉండేటువంటి శ్రీరంగాపూర్ అనే ఒక గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో అతి ప్రసిద్ధమైనటువంటి శ్రీ రంగనాయక స్వామి ఆలయం ఒకటి ఉందండి. ఈ ఆలయ పురాణ ప్రకారము ఈ ఆలయాన్ని ఈ వనపర్తి మహారాజులు వాళ్ళు నిర్మించారు. కానీ ఈ విగ్రహం అన్నది ఏ విధంగా దొరికింది అంటే, కృష్ణదేవరాయలు ఒకసారి శ్రీరంగాన్ని దర్శించినప్పుడు అక్కడుండే రంగనాథ స్వామిని దర్శించి ముగ్ధుడైపోయి, తన రాజ్యంలో కూడా ఇటువంటి ఆలయం ఒకటి ఉంటే బాగుంటుంది, తన రాజ్యంలో కూడా దేవుడు ఇట్లా వెలిస్తే బాగుంటుంది అని చెప్పి భావించి, ఆ రోజు రాత్రి ఆయనకి శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి, ఒక 2 పర్వతాల మధ్యలో ఈ వనపర్తి దగ్గరలోనే మీకు ఒక రంగనాథ స్వామి విగ్రహం దొరుకుతుంది, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ప్రతిష్ఠించి పూజ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం వల్ల ఆయన మర్నాడు ఉదయం నిద్ర లేవగానే ఆయనకి ఒక గరుత్మంతుడు ఆయనకి ఆ విగ్రహం ఎక్కడుంది అన్నదాన్ని ఒక దోవలాగా చూపించుకుంటూ తీసుకెళ్ళి ఆ విగ్రహం ఉన్న చోటకి ఆయన తీసుకెళ్తే, ఆయన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజపుష్కరిణి అనే ఒక పుష్కరిణి ఒడ్డున దాన్ని ప్రతిష్ఠించి ఈ ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేశారండి. ఎంతో పరమ పవిత్రమైన క్షేత్రం ఇది. ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతోమంది భక్తులు ఈ చుట్టుపక్కల కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి దీన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఓకే. రంగనాథాయ విద్మహే నారాయణాయ ధీమహి వందే విష్ణు ప్రచోదయాత్. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్.